సక్సెస్ అలా అలా తింటూ ఉంటే మాకు ఆనందం వచ్చేస్తూ ఉంటది అది. సూపర్ అబ్బా. గుడ్ మార్నింగ్ మాయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. పండగ కంప్లీట్ అయిపోయింది. అయితే మౌలిమాయ మన ఫుడ్ క్యాప్టెన్, ఇంకా మన వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ. అంటే మౌలిమాయ ఫుడ్ క్యాప్టెన్ వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మిగిలిన వాళ్ళందరూ మన భీమవరం వాళ్ళే. సరదాగా వాళ్ళని ఇంటికి పిలిచాము భోజనానికి. పైన మొత్తం రెడీ అవుతున్నాయి. అయితే మొన్న మేము దుబాయ్ వెళ్ళినప్పుడు ఈ తెపాలం గడికి గిఫ్ట్ తెచ్చాడు ఫ్రెండ్స్. పిల్లోడు కదా గేమ్ ఆడుకుంటాడని చెప్పేసి ఇది ఒక గిఫ్ట్ తీసుకొచ్చాం. ఇదేంటో గాల్లోకి ఏదో ఎగురుద్దంట. ఓపెన్ చేసి చూద్దాం దీని కథ ఏంటి అనేది. నువ్వు ఆల్రెడీ ఓపెన్ చేసినట్టు చేయమాక, అర్థమైందా? ఎక్స్ప్రెషన్ నువ్వు మళ్ళీ ఆల్రెడీ చూసావు బాగోదు. ఓపెన్ చేయి. ఎంత నీకు ఎందుకురా రేట్లు, ఎందుకురా నీకు గిఫ్ట్ ఇచ్చినప్పుడు రేట్ అడుగుతారా? నేను అందరిలో కాదు మా రేట్ అడుగుతాను. రేట్ ఎక్కువే ఇచ్చే రేట్ని ఇచ్చేస్తాను మరే. బాగుందా? ఇదేంటి ఎగురుతుంది అసలు? పట్టుకొని కెమెరా ఉందా? ఊరికే అన్నాను రా యాక్ట్ చేయమని. ఎంత యాక్ట్ చేసేస్తున్నాడు రా. ఆల్రెడీ ఓపెన్ చేసేసాడు, చూసేసాడు, అన్నీ చేసాడు, మళ్ళీ యాక్టింగ్. ఫ్యామిలీ పెర్ఫార్మర్స్ రా మన వాళ్ళు. ఇది ఇది ఏదో చిన్న డ్రోన్ లాంటి, ఇది బ్యాటరీ అనమాట. ఇది ఎక్స్ట్రా బ్యాటరీ ఇచ్చారు. ఈ బ్యాటరీని పెట్టరా బషీరు, బ్యాటరీ తొయ్యి అంతే. తోసి ఆన్ చేయమ్మా నాన్న, బంగారు కొండ. లైట్లు వెలిగినాయి, ఉన్నాయా? నేను చెప్తా కంగారు పడకు. ఫస్ట్ ఇది కింద పెడదాం ఇలాగా. ఎగరేద్దాం దారా చిన్నోడా. ఇలా ఉందా? అదే మనకి కాకినాడ వెళ్ళిపోతాం దాని మీద. అలా పోతుంది రే, ముందుకు తెచ్చి స్పీడ్ తెచ్చి. ఇక్కడ నేను పిల్టీ మొగ్గలు వేస్తాను ఇప్పుడు దాంతో. చూడండి మొగ్గలు వేసేద్దాం. కింద పడిపోతారు, అది దుమ్ములు వేసిపోయింది. వెళ్ళిపోతావేంటే నేనేం నొక్కకుండా తిరిగింది. ఎవడప్పుడు వచ్చాయనుకో పట్టుకోవాలి, వెళ్ళిపోయింది ఊరు చివరికి. డ్రోన్ తెస్తామంటే ఏదో అనుకున్నా, మన బడ్జెట్కి ఇదే వచ్చింది. రేడు బాగానే తిప్పేస్తున్నాడు రాడు. అంటే పిల్ల బచ్చగాళ్ళే మనం చేయలేం. వెళ్ళిపోతుంది, పక్కింట్లోకి వెళ్ళిపోద్దాం. మసాలా స్మెల్ వచ్చేస్తున్నాయి. మా అమ్మ ఏమో ఇక్కడ కొత్తిమీర కట్ చేస్తుంది. సరే బిజీగా అందరూ బిజీ. ఇక్కడేమో మా అత్త ఏమో ఏం చేస్తున్నావు అత్త? ఆనపకాయ మసాలాలు ఏదో వండడానికి ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడేమో రొయ్యలు ఇప్పుడే వేసినట్టు ఉన్నాయి, తినేచ్చి అవుతాయి. ఇందాక మంచి స్మెల్ వచ్చేసింది. భలే ఉంది రొయ్య. మా మున్నక్క ఏమో చికెన్ కడుగుతుంది ఇక్కడ. ఏంటి చికెన్ బిర్యానీ కూర? చికెన్ ఫ్రై. చాలా రోజులు అయిపోయింది కదా మీరు మా మున్నక్కని చూసి. చాలా రోజులు అయిందని చూసి వీళ్ళందరూ. ఇలా ముగ్గురే ఈ రోజు మాకు చెఫ్లు అనమాట. త్వరగా ఉండండి అమ్మా, ఆకలి వేసేస్తున్నాయి. నిన్న ఒక ఆవిడ వచ్చారు కదా, మున్ని అక్కని అడుగుతున్నారు. ఆవిడ నేను వైజాగ్ నుంచి వచ్చారు నిన్ను చూడడానికి. ఆవిడ అడుగుతున్నారు అనమాట, మీరు సర్జరీ చేయించుకున్నప్పుడు ఇంట్లో ఒక ఆవిడ ఉన్నారు కదండి, ఆవిడ ఎక్కడా ఏంటి అని. మేము అన్నీ రెడీ చేసుకుని కూర్చున్నాం. టేబుల్స్ అన్ని. టైం చూపిరావాలి ఒకసారి. టైము 3:35 అయింది మధ్యాహ్నం. ఇప్పుడు దాకా రాలేదు. పిల్లలు అల్లాడిపోతున్నారు ఆకలిని. అతిథులకు పెట్టకుండా మేము ఎవరూ తినలేదని పిల్లలందరూ అల్లాడిపోతున్నారు. పెద్ద పిల్లాడైతే ముందే అల్లాడిపోతున్నాడు. చూసారా ఏమన్నా అంటే మేము చుట్టాలం కాదా అంటున్నారు. వీళ్ళు మమ్మల్ని పిలిచింది ఎందుకన్నా పత్రికలకి అయిపోయిందంటే అదే కదా, మౌలిమాయ ఆల్తోని రాలేదు, ఇక్కడ తినలేకపోతున్నాడు. ఇదేనా ఆదిత్యం? ఓ నన్నేం చేయబడ్డారు వాళ్ళు రాకపోతే. అది మమ్మల్ని మాకేంటి, మీరు బయట వాళ్ళు అంటే వాళ్ళు బయట వాళ్ళని కాదు కానీ బాబు ఏం మాట్లాడినా తలకెళ్ళి రావడమే లేటు, మళ్ళీ వీడియోలు.
ఏం చేయాలి వీళ్ళని? నువ్వు ఎంత దాకున్నా దాకోలేవు, కనబడిపోతావు. మామూలుగా అయితే ఇవి కూడా మీ ప్లేట్లో ఉండాలి. మీరు లేట్ చేశారని బతికిపోయినాయి. తినండి అమ్మా. చేతి దొరికే తల కోసేస్తారు దీన్ని. ఎవరు లేటు? ఈ మనిషి లేటు. మా కావాలని వేసేస్తున్నారు మా ఇంకో ఈ మనిషి రెడీ అవ్వడానికి ఇంక వీళ్ళిద్దరు లేదు. ఈ మనిషి లేటు. నాకు ఫుడ్ క్యాప్టెన్ మీద డౌట్. ఈ మనిషి లేటు లెగలేదు సార్. వెళ్ళొద్దా, తినేసి వెళ్ళిపోవచ్చు. ఏడీ బ్రోదే లేట్ అయితే అంత చేశాడంటే. బాబోయ్ పెళ్ళి బాబోయ్ ఏం చూస్తున్నావు? ఎంత పొడుగుందో చూస్తున్నావు? లుంగి కింద దాకా వచ్చింది, పెద్ద పొడుగే. పది లోపలికి వెళ్తున్నారు. అండి ఆకలేస్తుంది. పిల్లలు ఆడవాళ్ళు ఎవరు తినకుండా మీకోసం వెయిట్ చేస్తున్నారు. బాబు ముందు ప్లేట్. ఆఫియా తల్లి, ఆఫియా తల్లి వచ్చింది ఇప్పుడే. బంగారు తల్లి నా ముద్దు పెట్టమ్మా. అందరూ మామూలు. అదే చూడు ఎంతమంది మామూలు ఉన్నారో చూడు. నీకు వాళ్ళందరూ మామూలుగా హాయ్ చెప్పు. హాయ్. అందరికంటే చిన్న మామ చివరు ఉన్నాడు. కూర్చున్నప్పుడు తెలియదు నువ్వు చిన్న మామ పెద్ద మామ. లేసాక చూపిస్తా. ముందు డ్రై ఫ్రూట్ లడ్డు అమ్మ డాంగ్లీ. నీకులా లడ్డులో ఉంది భలేగా. ఇంకోటి చాలు మళ్ళీ వద్దులే, ఇంటికి పంపిద్దాం. మీరు ఇదిగోండి, మీరు వినండి, మర్యాదగా తినేసారనుకోండి మీ పొట్టలో వరకు సరిపోతాయి, లేకపోతే క్యారేజీలు వెళ్ళిపోతాయి. తింటావు కదా. నేను మొన్న ఓకే ఓకే సూపర్, అది చాలు. వస్తారు మీ దాకా కూడా వస్తారు. మా దాకా వచ్చిన పర్లేదు, మీరు భయపడుతున్నారు అదే బాధ. చిన్న మొక్కే, పెద్ద మొక్కలు ఏం పెడుతున్నారు? చిన్నయే కదా. మా అత్త చాలా మంచిది. మా పెద్దతో వచ్చిందంటేనా ఒకటి చాలండి. బాగాలేదా? నచ్చలేదా? మరి వేసుకోవడానికి ఏమైనా బాగుంటాయి. మౌలి లెగ్ పీస్ కావాలన్నాడు. లెగ్ పీస్ ఇదిగో. చిన్నోడు అడిగాడు అది. పీతలు కనబడట్లేదు ఎక్కడని. పీతలు ఎవరికి కావాలి? కంగారు ఏం లేదు, కాళ్ళతో కాసేపు వాకింగ్ బయటికి వెళ్ళి వచ్చి ఏం పర్లేదు. మనకి అర్ధరాత్రి వరకు తినొచ్చు. నేనేం ప్లాన్ చేయలేదు గురు. మొన్న నువ్వు ఇబ్బంది పడిన తర్వాత కూడా ప్లాన్ చేస్తానా? మరి స్లోగా. నాకు తెలుసు మీ కెపాసిటీలు తెలుసు, నాకు అంతవరకే. ఎక్కువ బలవంతం చేయండి. నచ్చలేనట్టుంది అత్త పీతలు వేసుకోవడం. పీత వంకాయ చూడండి ఒకసారి. చూసేది నాకేయండి, కాలు దెబ్బది. దెబ్బకాలు ఎక్కడ ఉందో చూడు. దెబ్బకాలు వేయండి. అదే అదే ఇదిగో ఇక్కడ కూడా ఉంది చూడు. పెద్దది ఇక్కడ వేయండి. సక్సెస్. అలా తింటూ ఉంటే మాకు ఆనందం వచ్చేస్తూ ఉంటది. అది బెండకాయ పచ్చిమిరపకాయ. బెండకాయ ఉంటది ఏదో మూల. చేపల కూర. ఆ బెండకాయ అడిగినప్పుడే అనిపించింది నాకు. బాగుంటది చేపల కూరలో బెండకాయ పచ్చిమిరపకాయ వదలకూడదు, రెండు కలిపేసి కొడితే. ఏమయ్యా చెప్తాను. నిజం, జెన్యూన్. నిజంగా బాగుంది. చాలా చాలా. మీ ఇంట్లో చేసినట్టు ఉందా? ఇంకా బాగుంది. బా చేపల కూర ఉండదు. అవునా? నీకే నచ్చిందంటే మా వాళ్ళకి నచ్చింది. చిన్నోడు కోసం కొన్న గిఫ్ట్. ఈ మౌలి ఆడేసి ఫుడ్ క్యాప్టెన్ ఆడేసి పాపం ఆడి గిఫ్ట్ని మొత్తానికి ఎక్కడో పడేశారు. ఇదిగోండి తీస్తున్నారు బయటికి. డ్రైనేజీలోనా స్టార్ట్ చేయకు. ఇదిగోండి కింద పడిపోయింది.
అక్కడికి వెళ్ళిమాయి ఒకసారి. వచ్చింది అక్క. అంతే సూపర్ షెట్. ఇంకా సారి ఫోన్ అడిపోతే సార్ చూడండి. ఫోన్ ఓబోయ్. స్టార్ట్ చేసానా? సూపర్ సక్సెస్. అర్జెంట్ దాన్ని డబ్బాలు పెట్టండి రా, చిన్నపిల్లలు అయిపోతున్నారు అందరూ అది ఉన్నగాడి నుంచి. ఆపరేషన్ సక్సెస్ అండి. బాయ్ గైస్, బాయ్ అందరికి. బాయ్ మాయా, బాయ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. బాయ్ గురు. గైస్ బాయ్ అందరికి. బాయ్. నా బషీర్ గారిని కూడా పంపించేస్తున్నాం వాళ్ళతో పాటు. బాయ్ రా బషీర్. బాయ్. తీసుకెళ్ళిపోండి విజయవాడ అన్ని. బషీర్ గారి దిగట్లేదు బండి. బాయ్ రా బషీర్. అస్సలు ఆపకండి. నాకు చిరాకు వచ్చేస్తుంది. అడు అక్కడ దాకా కూడా ఎక్కడ, ఎందుకంటే అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలి కదా. కార్ ఆపేసి బాయ్ రవి. చుట్టాలందరూ వెళ్ళిపోయారు. ఈ పిల్ల బచ్చగాళ్ళు ఇద్దరు ఎగ్జిబిషన్కి వెళ్దాం అన్నారు. అందుకనే మా ఆకివీల్లో ఉన్న ఎగ్జిబిషన్కి వచ్చాము. లోపలికి వెళ్ళి చూద్దాం ఏమన్నా ఏంటి అని. మా బషీర్ గారిని ఖర్చు లేకుండా తాజ్మహల్ పంపిస్తున్నాను. వెళ్ళరా బషీర్, తాజ్మహల్కి వెళ్ళి చూసిరా ఎలా ఉందో. జాగ్రత్త, మెల్లగా మెట్లు ఇరిగిపోతాయి. ఇక్కడికి వచ్చేసరికి ఆగిపోతాను రా బషీర్ నేను. ఈ గేమ్లోకి వచ్చేసరికి ఆగిపోతాం. కంపల్సరీ ప్రైజ్ అంటారు. ఏ జగ్గో మగ్గో చేతులు పెడతారు. పద బాల్ చేద్దాందా. మామూలే కాదు. దుబాయ్ లో అంటే వచ్చేదంట. వచ్చేదా దుబాయ్? బాబోయ్ రైరా బషీర్. పెద్దది రావాలరా ఒక్కసారైనా. 6 అలాగ 1 కింద 7 వేద్దాం. ఏమంటావు? మొత్తం ఇలా పంపేసాం మేము. 21 ఫోన్లేరా. నిమ్మకాయలు పిండుకోవచ్చు. మన పల్లెటూరు పచ్చళ్ళు ఉపయోగపడిద్ది. జోబులు ఎట్రా. రే రిస్కే. 4 ఏంతో 5. అదేలే. రే మా ఆకివీడు మొత్తం చూపిస్తాను చూడు. ఇప్పుడు మీకు చూడండి రా ఆకివీడు అంతానే. ఏంటి ఏం కనిపించట్లేదు. ఏ వలి గడాలి మా పక్క దాంట్లో అవసరమే. రే కింద చూడరా బషీరు. నిజమేరా అయిందిరా. ఏం లేదు 33 63 వేద్దామా? ఏముండదమ్మా అమ్మలే అలా వెళ్తాం ఇలా దిగిపోతాం. రై ఆమ్మనంటరా. నువ్వు సరిగ్గా కూర్చో. ఎగురుతున్నావు ఇక్కడ. పట్టుకో నన్ను పట్టుకో. అదే నువ్వు కాలు సరిగ్గా పెట్టరా. అయ్యా ఇక్కడ వాలీబాల్ గేమ్ అనేదో ఉంటే ఆడడానికి వచ్చాం. ఆ వాలీబాల్తో ఒక దెబ్బలో పడేయాలంటే. కొట్టు, ఒక్క దెబ్బలో కొట్టి. అమ్మ బాబోయ్
కొట్టాడు రా, బాల్ తగిలింది దానికి బానే. ఏయ్ 50 బొక్క. ఇంకోటి వలీగాడు టైం వేస్ట్ ఉంది కానీ ఎవరు పెడతాడు కదా అని స్టైల్ కాదు. లేకపోతే ఇంకా ప్రాక్టీస్ ఏమైనా చేస్తున్నావు అని చిన్న డౌట్. అబ్బా ఇది కష్టమేరా ఇది. నేను కూడా ఆడతా తగిలింది. నేను కొట్టేస్తున్నాను అనుకున్నా. బా దొరకట్లే చేతికి. ఆ బాల్ ఎందుకు దొరికిద్దరైనా. వావ్ సూపర్. మధ్యలో కొట్టాలి. అట్లేగా నువ్వు గోదా బాబురే దాన్ని కొట్టాలరా మమ్మల్ని కాదురా. ఈడెంత ఉన్నాడా టైగర్ మాయా అని పరిగెట్టుకుంటూ వచ్చాడు. నా పేరేట్రా? నన్ను ఎక్కడ చూసావు? యూట్యూబ్లో చూసావా? ఇక ఫోటోలు అందరూ మన సబ్స్క్రైబర్లు. రాయి చెప్పండి రా. అయిపోయా సెకండా చెప్పరా రే, నాకు చెప్పరా. అయిపోయా సెకండా మరి అయిపోయి అయిపోయింది మాయా. పండగ కూడా అయిపోయింది. మన వాళ్ళు కూడా ఎవరు ఇళ్ళకాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ రేపటి నుంచి స్కూళ్ళు, కాలేజీలు, పనులు, ఉద్యోగాలు, మళ్ళీ డైలీ రొటీను. మళ్ళీ సంవత్సరం ఆగాలి ఈ సంక్రాంతి పండుగ వరకు. ఈ సంక్రాంతి పండుగ వరకు మాత్రం మాకు చాలా మంచి మెమరీస్ ఇచ్చింది. నెక్స్ట్ ఇది ఇంకా మంచి మెమరీస్ ఇవ్వాలనుకుంటున్నాను. మీ పండుగ ఎలా జరిగిందో కింద కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.